ఇప్పుడు మనము వర్టికల్ రిజర్వేషన్లో మహిళల ప్రాధాన్యత ఏ విధంగా పెరుగుతుంది. ఒక సందర్భంలో 10కి 10 పోస్టులు మహిళల చేత ఫిలప్ చేయడం జరిగింది. కాబట్టి ఇది భారత రాజ్యాంగంలోని స్థానానికి సంబంధించి రాజేష్ కుమార్ దరియా అనే అభ్యర్థి ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు పరిశీలించి మీరు ఈ విధంగా వర్టికల్ రిజర్వేషన్లు చేయకూడదు, హారిజంటల్ రిజర్వేషన్లు అనేది తీసుకురావాలి. మొత్తం పోస్టులో 33.33% మహిళలు కనుక సెలెక్ట్ కాకుంటే ఆ తర్వాత ర్యాంకింగ్ ఉండటం వల్ల తీసుకొని సెలక్షన్ చేయాలి తప్ప ఈ విధంగా చేయడం వల్ల మిగతా అభ్యర్థులు మేల్ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇది మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2007లో వచ్చిన ఈ తీర్పు అనుగుణంగా రిక్రూట్మెంట్ చేస్తుంది. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటిసారి ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్ అమలు చేస్తామని సపరేట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. 503 పోస్టులలో జనరల్ అభ్యర్థులకు 278 ఉంటే మహిళలకు 225 పోస్టులు కేటాయించడం జరిగింది. ఒకవేళ ఈ 225 మొత్తం మహిళలే ఉంటారు, ఇందులో కూడా 50% మహిళలు రావచ్చు కదా, మొత్తం మహిళలే రావచ్చు, మొత్తం దాదాపు రారు, జనరల్గా చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేస్తూ కె రోహిత్ కుమార్ అనే అభ్యర్థి మన తెలంగాణ హైకోర్టుకు పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు పరిశీలించి తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని తెలంగాణ ప్రభుత్వం ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, మేము హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తామని. కానీ అమలు చేయలేదప్పుడు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం రీసెంట్గా ఆ నోటిఫికేషన్ రద్దు చేసి తిరిగి కొన్ని పోస్టులు పెంచి 60 పోస్టులు పెంచి 563 పోస్టులతోటి కొత్త నోటిఫికేషన్లో మేము హారిజంటల్ రిజర్వేషన్ విధానాన్ని పాటిస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా సెలక్షన్ చేస్తారు అని చెప్తాను. మొత్తం పోస్టులకు 563 పోస్టులు ఇంటూ 50 మందిని సెలెక్ట్ చేస్తారని 25,150 మందిని సెలెక్షన్ చేస్తారు. మల్టీ జోన్ 1లో ఇంకా మల్టీ జోన్ 2లో మల్టీ జోన్ 1లో ఏ పోస్టులు ఉన్నాయి, 258 పోస్టులు ఉన్నాయి. అందులో మొత్తం ఎంత, ఇక్కడ ఓపెన్ మెరిట్ అండి, ఇక్కడ రిజర్వేషన్ ఏముండదు. రిజర్వేషన్ ఉండదని కాదు, ఎట్లుంటుందో చెప్తాను. 12,900 మంది ఫస్ట్ ర్యాంక్ నెంబర్ 1 to ర్యాంక్ నెంబర్ 12,900 అభ్యర్థి వరకు 12,900 మంది తీసుకుంటారు. మల్టీ జోన్ 2కి వచ్చినప్పుడు ర్యాంక్ నెంబర్ 1 నుండి ర్యాంక్ నెంబర్ 15,250 ఈ ర్యాంక్ ఉన్న అభ్యర్థులు అందరినీ ఇందులో వేసేస్తారు. మొత్తం 25,250 మంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఈ మల్టీ జోన్ వరకు వచ్చినప్పుడు ఈ 12,900 మందిలో 33% ఉమెన్ ఉన్నారా లేదా చూస్తారు. అంటే మనకు 250 పోస్టులలో మల్టీ జోన్ 1 258లో ఉమెన్ ఎంత ఉండాలి, 33 అంటే 86 ఉండాలి. 86 × 50 వేసుకుంటే మనకు 4,300 మంది మహిళలు ఉన్నారు. ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే ఈ 12,900 మందిలో 4,300 మంది మహిళలు ఉన్నారా లేదా ఫస్ట్ చూస్తారు. ఒకవేళ 4,300 మంది మహిళలు ఉంటే ఓకే, ఒకవేళ లేరనుకో, ఏ కేటగిరీలో లేరు, జనరల్గా ఏ కేటగిరీలో లేరు చూస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఉదాహరణకు జనరల్ మిగిలిన పోస్టులని జనరల్ ఎవరైనా ఉండొచ్చు. బీసీఏకి సంబంధించి బీసీఏ ఎంత ఉండాలి, మనకు 7% ఉండాలి. అంటే ఈ మొత్తం ఈ మల్టీ జోన్ 1లో 258లో మనం బీసీఏ కేటాయించిన చూడాలి. నేను ఈ మొత్తం బీసీబీకి చెప్తాను, ఎందుకంటే ఇది కదా డేటా చూశాను. బీసీబీకి సంబంధించి మల్టీ జోన్ 1లో 15 పోస్టులు ఉన్నాయి, మల్టీ జోన్ 2లో 22 పోస్టులు ఉన్నాయి. మీకు చెప్తాను ఇక్కడ ఏమవుతుందంటే ఈ 12,900 మందిలో మొత్తం మహిళలు ఎంత ఉండాలి, 4,300 ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, బీసీపీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, 15 పోస్టులు. ఈ 15 పోస్టులలో 15 × 50
750 మంది బీసీబీలు ఉండాలి జనరల్గా. ఈ 12,900 పోస్టులలో బీసీబీలు ఎంత ఉండాలి? 750 ఉండాలి. ఈ 750 ఉన్నారా లేదా? సపోజ్ ఇక్కడ 12,900 ర్యాంకు వరకు 700 లేరు, కేవలం ఒక 400 ఉన్నారు అనుకుందాం. అంటే ఎంత షార్ట్ ఫాల్ ఉంది? 350 మంది తక్కువగా ఉన్నారు. ఆ 350 మందిని ఎక్కడ తీసుకుంటారంటే 12,901, 12,901, 12,902 ఇలా ర్యాంకింగ్స్ చూస్తూ చూస్తూ బీసీబీ వాళ్ళనే తీసుకుంటారు. బీసీబీ ఎంతమంది తీసుకోవాలి? 350 మందిని తీసుకోవాలి. అంటే ఇప్పుడు 12,901 నుండి ఎంతవరకు పోవచ్చు? 350 అంటే 16,000 ర్యాంక్ వరకు పోవచ్చు. ఇందులో ఉన్న బీసీబీలను 350 తీసుకుంటారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ 350 తీసుకుంటారు కానీ ఇందులో 15%, 33% మహిళలు. అంటే ఇందులో 15లో 1/3 అంటే 5 పోస్టులు మహిళలకు. 5 ఇంటూ 50, 250 మంది మహిళలు ఉంటారా లేదా? ఫస్ట్ ఎక్కడ చేస్తారు? ఈ 12,900 పోస్టులలో 250 మంది బీసీబీ మహిళలు ఉన్నారా లేరా? బీసీబీ మహిళలు ఉంటే ఓకే. తర్వాత ఏం తీసుకురండి, తర్వాత ఒక్కరు కూడా తీసుకోరండి. మహిళలు 250, 5 తీసుకున్నారు అయిపోయింది అనుకో. మళ్ళీ ఏముండదు, మహిళల రిజర్వేషన్ సపరేట్ ఏముండదు. ఒకవేళ లేదనుకో, ఈ 12,900 ఒక ర్యాంకు నుండి 250 మంది మహిళలు తీసుకుంటారు. ఓకే, 250 మంది అంటే జనరల్ కొందరు ఉంటారు. 250 అంటే ఒక 150 మంది మహిళలు ఉన్నారు అనుకుందాం బీసీబీ. అంటే 100 మంది లేరు కదా. తర్వాత ఒక 100 మంది తీసుకుంటాం. 100 మంది తీసుకుంటాం. మనం 350 మంది బీసీబీ తక్కువ ఉన్నారన్నాం కదా. ఈ 12,901 నుండి 16,000 ర్యాంకులో మహిళలు 100 మంది ఉన్నారా లేదా చూస్తారు. 100 మంది మహిళలు ఉంటే సపరేట్ ఏం తీసుకోరు. 350 అలా క్లోజ్ అయిపోతుంది. ఈ 350లో కూడా మహిళలు లేదనుకో. సపోజ్ 300 ఈ 350 మందిలో 300 మంది పురుషులు ఉన్నారు అనుకుందాం. అంటే మహిళలు ఎంతమంది ఉన్నారు? కేవలం 50 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. మనకి ఎంతమంది మహిళలు షార్ట్ ఫాల్ ఉన్నారు? ఇక్కడ 100 మంది తక్కువ ఉన్నారు. అంటే ఇక్కడ 50 మంది వచ్చింది, ఇంకొక 50 మంది మహిళలు కావాలి కదా. అప్పుడు ఏమవుతుంది? ఈ 1600 ర్యాంకు నుండి తర్వాత 17,000 ర్యాంకు వరకు పోవచ్చు. ఇక కేవలం మహిళలు బీసీబీ మహిళలను మాత్రమే తీసుకుంటారు, ఇంకొక 50 మంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? బీసీబీలో మొత్తం మహిళలు ఎంతమంది ఉండాలి? 4,300 మంది ఉండాలి మనకి జన్మలో. అందులో బీసీబీ మహిళలు ఎంతమంది ఉండాలి? 250 మంది. ఖచ్చితంగా ఇది వచ్చేంత వరకు తీసుకుంటాం. ఇప్పుడు మరి 12,900 మంది ఇది అయిపోయింది కదా. బీసీబీలు ఎంత తక్కువ ఉన్నారు? ఒకసారి చూద్దాం. ఇట్లా బీసీబీలు ఎంతమంది తక్కువ ఉన్నారు? 350 మంది. అంటే ఈ 350 తీసుకుంటున్నాం కదా. అంటే ఒక ప్లస్ 12,900 మందికి 12,900 మందికి బీసీబీ నుండి ఒక 300 మంది 350 మంది కలుస్తున్నారు. అదేవిధంగా అట్లనే బీసీఏలో కూడా కొందరు లేరనుకో, ఈడు ఒక 200 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. ఈడు ఒక 150 మంది కలుస్తున్నారు. వీడు ఒక 350 మంది కలుస్తున్నారు. బీసీసీ 1% కాబట్టి 50 మంది కలుస్తున్నారు. బీసీడీ 7% అంటే 200 మంది కలుస్తున్నారు. బీసీ 10% అంటే 700 మంది కలుస్తున్నారు. బీసీసీ 7%, బీసీ 4% అంటే 250 మంది కలుస్తున్నారు. ఇది ఒక 700 మంది కలుస్తున్నారు. స్పోర్ట్స్ ఒక 50 మంది కలుస్తున్నారు. పిహెచ్ ఒక 150 మంది కలుస్తున్నారు. ఈ మొత్తం ఏమవుతున్నారు? 12,900తో పాటు అదనంగా ఇంతమందిని మనము ఈ సెలక్షన్లో తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏమైతుంది? 12,000తో ఓవర్ఫ్లో అవుతుంది. ఈ బౌల్ ఏమైతే ఓవర్ఫ్లో దాటిపోతుంది. 12,900 కాస్త ఇంకెంత? దాదాపు ఒక 1,500 అనుకుందాం. అంటే 14,500 మంది సుమారు, ఏదో 15,000 మంది ఇక్కడ మనకు జోన్ 1లో సెలెక్ట్ అయితే
అదేవిధంగా జోన్ 2లో సేమ్ ఉంటుంది కదా, ఈ 15,250కి ఇంకో 3-4 వేల మంది, అంటే ఒక 18-19 వేల మంది, ఒక 18 వేల మంది అనుకుంటుంది. మొత్తం ఒక 34-35 వేల మంది మనకు ఇక పెరగచ్చు. అంటే ఆయా రిజర్వేషన్ల వాళ్ళు ఈ టోటల్ సంఖ్యలో ఉన్నారా లేదా, అంటే షార్ట్ ఫాల్ ఆఫ్ రిజర్వేషన్ కెన్ బి ఫిల్డ్ అన్నాడు. మేము తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్స్ మీ తర్వాత వాళ్ళని తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఇది మనకు హారిజాంటల్ రిజర్వేషన్. ఇక్కడ మహిళలకు ఏమి నష్టం జరగట్లేదు కదా. మహిళలకు కావాల్సిన రిజర్వేషన్ ఎంత? 33%. 33% మహిళలు ఉన్నారా లేదా, ఉంటే తర్వాత ఇంకెవరైనా రావచ్చు. ఇది మనకు రిజర్వేషన్ సిస్టమ్. ఇది మనకు ప్రిలిమినరీ సెలక్షన్. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నట్టే, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది గ్రూప్ 1 మొదటి నోటిఫికేషన్కు ఈ నోటిఫికేషన్కు ఉన్న తేడా, వర్టికల్ రిజర్వేషన్లు పోస్టులు ఉంటుంది, ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, హారిజాంటల్లో నింపితే ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారో మనం చూసాము. ఇప్పుడు కట్ ఆఫ్ అనేది ఎట్లా చూద్దాం. ఈ వర్టికల్ రిజర్వేషన్లో 503 పోస్టుల్లో 278 జనరల్ ఉన్నారు. ఉమెన్ 225, ఖచ్చితంగా ఉమెన్ 225 ఉమెన్ సెలెక్ట్. ఈ జనరల్లో కూడా ఉమెన్ కూడా ఉండొచ్చు. దాదాపు మరో 20-30% ఉమెన్ ఉంటుంది. దాదాపు అంటే ఒక 70%. మొత్తం ఈ 278 ఎంత? 13,900, 14,000 పోస్టులు అనుకున్నాం, ఈజీగా అర్థం కావడానికి. ఇందులో మరి ఫీమేల్ కూడా ఉంటుంది కదా, 30% అంటే 14,42, 4,200 మంది ఫీమేల్ పోతుంది. అంటే మెన్ ఎంత ఉంటుందండి? కేవలం ఒక 10,000 మంది మాత్రమే మెన్ ఉండే అవకాశం ఉంది. అంటే 10,000 మంది మెన్ ఉన్నప్పుడు జనరల్, ఓపెన్ జనరల్ ఎక్కడ ఉన్నది? ఓపెన్ జనరల్ మనకు 76 మార్కులో కట్ అయింది. ఎంత కట్ అయింది? 76 మార్కులో కట్ అయింది. మరి ఇప్పుడు ఓపెన్ జనరల్ అంటే ఎంతమంది ఉంటారు? ఎంతమందికి రావచ్చు? 563 ఇంటూ 50 అంటే 28,150 మంది. 28,150, 250 ఎంత ఉంది కదా. ఇంతమంది మనం ఓపెన్లో ఉంటారు. అంటే ఇక్కడ 10,000 ఎక్కడ, ఈ 30,000 ఎక్కడ, చాలా డిఫరెన్స్. కాబట్టి నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగే అవకాశం ఉంది జనరల్లో. అంటే మహిళలు ఉన్నారా? ఎస్, మహిళలు ఉంటారు. కాబట్టి ఇక్కడ మహిళలకు అత్యధికంగా ఎక్కువగా అవకాశం ఉండేది. ఇక్కడ అందరికీ అవకాశం ఉంటుంది. ఇక్కడ కేవలం ఒక పోస్టు 50 మంది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 50 నుండి 60, 70 కూడా పోవచ్చు కదా. కాబట్టి మహిళలకు కూడా ఏం నష్టం లేదు. 33.3% ఉన్నదా లేదా అనేది చూస్తారు. కాబట్టి ఇది మనకు హారిజాంటల్ రిజర్వేషన్. ఇప్పుడు మనకి దీని ద్వారా మనకు అర్థమయ్యేది, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్ జనరల్ కేటగిరీలో పెరిగింది కాబట్టి ఆ 76 కాస్త తగ్గవచ్చు, 75 తగ్గవచ్చు, లేదా 67, 65 కూడా తగ్గవచ్చు, 65 ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పలేమండి. ఎంత కట్ ఆఫ్ అవుతుంది ఎవరికి తెలియదు. ఎందుకంటే రాష్ట్ర 3,30,30,000 మంది ఎవరి మిత్రులు కాదు, ఏ ఇన్స్టిట్యూట్ మిత్రులు కాదు. కాబట్టి వాళ్ళు ఎవరెవరికి ఎంత మార్కులు వస్తాయి, వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా, శాంటిటీ ఏంటి తెలియదు. కాబట్టి జనరల్గా ఏంటంటే పేపరు టఫ్గానే ఉంది. కాబట్టి అంత ఈజీగా 70 నుండి 80 మార్కుల మధ్య ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎంతమంది? 10-15% ఉంటారు. 10-15% ఉంటారు. సో అందులో ఓపెన్లో ఎంతమంది ఉంటారు? అందులో ఓపెన్లో 6-7% అనుకో. ఇప్పుడు కట్ ఆఫ్ అనేది ఈ మార్క్స్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ అనేది ఉంటుంది. కాబట్టి జనరల్గా మనకి ఇక్కడ 76 మార్కుల కట్ ఆఫ్ వచ్చింది. ఇది కాస్త ఏం కావచ్చు, ఇంకా తక్కువ వచ్చింది. ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి అభ్యర్థులు ఇక్కడ కేవలం 10,000 మంది ఉన్నారు. ఇక్కడ అందరూ ఎవరైనా రావచ్చు. మళ్ళీ రిజర్వేషన్ వాళ్ళు ఒకవేళ రాకుంటే ఏమవుతుంది? తర్వాత ఉన్నటువంటి ర్యాంకుల నుండి తీసుకుంటారు. ఇది మనం 2 జోన్లో కలిపి చెప్పినాం. మళ్ళీ జోన్ 1, జోన్ 2 సపరేట్ డివైడ్ చేసుకుంటే మల్టీ జోన్ 1లో మనం 12,900 ర్యాంక్. ఎప్పుడో ఒకసారి చూడండి, మల్టీ జోన్ 1లో 258 ర్యాంక్ పోస్ట్ కదా. మల్టీ జోన్ 1లో 258 అంటే ఇంటూ 50, 12,900 మంది మనం సెలెక్ట్ చేస్తున్నాం మల్టీ జోన్ 1లో ఓల్ ర్యాంక్. కానీ ఇక్కడ 2 జోన్లు కలిపి 10,000 మంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది జనరల్లో. అంటే ఇప్పుడు దీనికి ఒక్క జోన్లో సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఈ 2 జోన్లలో సెలెక్ట్ అయిన వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆటోమేటిక్గా టోటల్ అంటే
ర్యాంక్ మనకు కట్ ఆఫ్ అనేది కింది తగ్గే అవకాశం. ఇంకొకటి ఏంటంటే ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కట్ ఆఫ్ అనేది లేదు. ఆ కోటా నిండేంత వరకు ఈ బాక్స్ ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇది నిండేంత వరకు తీసుకుంటే ఇప్పుడు కింది ర్యాంక్ ఎంత వరకు వస్తే అంతవరకు తీసుకుంటూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది మీరు మీ కేటగిరీలకు సంబంధించిన పోస్ట్ అని చెక్ చేసుకోండి. బీసీబీకి ఎన్ని ఉన్నాయి, అందులో ఉమెన్ ఎంత, బీసీసీకి ఎన్ని ఉన్నాయి, అందులో ఉమెన్. అయితే బీసీసీకి ఓన్లీ 1% కాబట్టి మరి ఒకటే పోస్ట్ ఎట్లా నింపుతారు, మరి మహిళలు ఎట్లా తీసుకుంటారు అంటే 100 ఒక సైకిల్ కదా, 3 సైకిల్కి ఒకసారి ఒక మహిళ వస్తుంది. అంటే 300 పోస్టులకు ఒక మహిళను తీసుకుంటారు బీసీసీకి సంబంధించి. సో ఇట్లా మీ రిజర్వేషన్లకు సంబంధించి సైకిల్స్ బేస్ చేసుకొని ప్రతి రోస్టర్ అంటే 100 పాయింట్లకు ఒక సైకిల్ తీసుకొని 563 పోస్టులలో 500 పోస్టులు 5 సైకిల్ తీసుకున్నాక ఇంకా 63 రోస్టర్ పాయింట్ల ప్రకారం ఏ రోస్టర్ 1, 2, 3, 4 ఎవరిది ఎక్కడ వస్తుందో చూసుకొని బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళ యొక్క పోస్టులు మనకు ఇవ్వడం జరిగింది. ఒకసారి నేను చెప్తాను టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా చెప్తాను. ఓపెన్లో మనకు 209 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టులు మీరు చూడండి, ఓపెన్లో 209 × 50 209 × 50 జనరల్గా కావాల్సిన ఎంత 10,450 ఉండాలి, 10,450 ఉండాలి. కానీ ఈ మొత్తం పోస్టులు ఉన్నాయి కదా 563 పోస్టులు ఓపెన్లో. అంటే ఓపెన్ మెరిట్ అందరూ తీసుకుంటారు. 28,150 మందిని తీసుకుంటారు. 10,250 వర్టికల్ రిజర్వేషన్ అయితే 10,250 తీసుకుంటుంది. ఇప్పుడు ఈ హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల ఏమవుతుంది, 563 పోస్టులు తీసుకుంటారు ఓపెన్గా. మీ కేటగిరీలో వాళ్ళు ఇందులో లేరనుకో తర్వాత వాళ్ళని యాడ్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి టోటల్ మెంబర్స్ అంటే మెయిన్స్కి ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య 28,150 నుండి ఇంకొక 10 నుండి 15,000 పెరిగినా ఆశ్చర్యం లేదు, లేదా కనీసం సుమారు 5,000 మంది పెరుగుతారు. ఏదేమైనప్పటికీ ఇది మంచి పరిణామం. కాబట్టి ఎక్కువ మంది మెయిన్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలి. అదేవిధంగా మీకు ఈ కాంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ముందు అనేక అంశాలు మీ సందేహాలకు సలహాలు ఇస్తాను. భవిష్యత్తులో మనం ఆర్థమెటిక్ క్లాస్ కూడా స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శ్రీనివాస్.